హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. నెక్స్ట్ అందులో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసి అది కూడా మిక్స్ చేయాలి. దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో వచ్చి పాలపిండి దొరుకుద్ది బయట మనకి. ఆ పాలపిండి కూడా వేసి కలుపుకోవాలి. దాని తర్వాత గోరువెచ్చని పాలు ఒక టీ గ్లాస్ పక్కన పెట్టుకొని ఆ పాలు కూడా వేసి కొంచెం కొంచెం కలపాలి. ఆ మిక్చర్ ఆ పిండి మొత్తాన్ని మనం ఇప్పుడు చపాతీ పిండి పరోటా చేసినప్పుడు ఎలా అయితే పిండిని కలుపుతామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి పక్కన. ఒక 5 minutes పాటు పిండి అలా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసి దాన్ని బాగా కలిపి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని. అది మొత్తం రౌండ్గా బాల్ టైప్లో చేసుకొని అది చాలా స్పాంజీగా ఉందా లేదో చూడాలి మెత్తగా. దాని తర్వాత 15 minutes పాటు పక్కన పెట్టాలి. నెక్స్ట్ దాన్ని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి మోర్ దాన్ ఒక 30+ బాల్స్ వస్తాయి, గులాబ్ జామ్ బాల్స్. అలా బాల్స్ చేసుకొని వాటిని పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక సేమ్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి వీటిలన్నిటిని ఒకసారి మనం ఒక 10 బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలా అవి లైట్ కలర్ చేంజ్ అయిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అన్నీ అలానే చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టి అందులో 1 కప్పు షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత సేమ్ కప్పుతో 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఆ వాటర్ని మొత్తం బాయిల్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అది పాకంలా రావాలి, అట్లా అని గట్టి పాకం రాకూడదు. కొంచెం థిక్ పాకం వస్తే మనం చూసుకుంటూ ఉండాలి ఆ పాకం ఎలా వస్తుందా అని. దాని తర్వాత ఏలకలు దంచి అందులో ఒక 2 or 3 వేయాలి. అలా అయిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ అందులో పక్కన పెట్టిన గులాబ్ జాములు ఉంటాయి కదా చేసినవి, అవి అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 1/2 hour తర్వాత ఓవర్ నైట్ అంతా అది అలానే ఉండాలి. ఓవర్ నైట్ అంతా ఉన్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం అలా జీరా వేసుకొని తింటే చాలా బాగుంటుంది.